నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు ఒక్కరి. అఖిల పద్మశాలి సమాజం సభ్యులు అందరూ కలిసి వేదాంత్ ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ జరిగింది ఈరోజు. ఈ కారణాలు ఏంటంటే 18/4/2025 నాడు జరగబోయే ఎలక్షన్ను పద్మావతి ఫైనల్లో అధ్యక్ష పదవి కోసం పోరాడే అభ్యర్థి హైకోర్టుకు పోయి ఈ ఎలక్షన్ ఆపేయాలని స్టే తీసుకొచ్చినందుకు పద్మశాలి సమాజం ఎన్నడూ క్షమించేది అని కాజంగి రాజు ఆయనే వ్యాఖ్యానించాడు. అదే రకంగా కుంక మల్లేశం కూడా ఇటువంటి సేవలను పద్మశాలి సమాజం ఎన్నడూ క్షమించేది అని వ్యాఖ్యానించారు. అదే రకంగా జనం లోపల కూడా అఖిల పద్మశాలి సమాజం ఎలక్షన్లు ఆపినందుకు పద్మావతి ఫైనల్ అధ్యక్షుడు కోసం పోటీ చేసే అభ్యర్థిని పద్మశాలి సమాజం క్షమించేది అని పతిజాల పద్మశాలి సమాజ బాంధవులు అంటున్నారు. అదే రకంగా ఈ సభ లోపల కుంక మల్లేశం మరియు గాజంగి రాజు ఏమంటున్నారు వినండి. ఓటర్ లిస్ట్ మొత్తం కూడా కంప్లీట్ చార్టీ కమిషనర్కు సబ్మిట్ చేస్తాం. దాన్ని మళ్ళీ కాపీ ఉన్నాయి ఇక్కడ చేసి తప్ప ఇదేమన్నా. ఇప్పుడు నువ్వు రేపు ఎలక్షన్ ఏది ఉన్నది, ఇలా మొత్తం టోటల్ ఎగ్జామ్ కంప్లీట్లీ ఎగ్జామ్ ఓకే అయిపోయింది. పోయి తాపతో దాన్ని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ కూడా కంప. అందుకే దయచేసి మీరు అందరూ మన ఉత్సవం అందరూ ఏదున్న మన సభ్యులు గవర్నర్లు అందరూ కూడా ఏమైనా తెలిసిందా, మన అందరూ ఎక్కట్టగా ఉండి మళ్ళీ మీకు ఎట్లా చేసేది. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఎందుకంటే కోర్టు ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చారనుకో వాళ్ళు అదే పని చేస్తారు. అయినప్పటికీ ప్రయత్నిస్తాం మనం లైవ్ కిమతోనే ఎలక్షన్ కావాలి. మన అది ఉద్దేశం లైవ్ కిమతోనే కావాలి. ఎందుకంటే మనకు ఆ ఘటన మనం చేంజ్ చేసి మనం ఇట్లా చేసినాం. మనం మళ్ళీ మనకు అది అవసరం అనుకుంటున్నాము. కానీ భగవన్ దేవలన మనం అందరం కొట్లాడి చేసి ఏమని మొత్తాన్ని తప్పకుండా విజయం చేయగలమని కోరుతున్నా. అందరికీ నా యొక్క నమస్కారం. జై మార్కండేయ. ఎలక్షన్ కు మూవ్ అయ్యాము, ఇదంతా మీ అందరికీ తెలుసు. రేపు ఒక్కరోజు నిన్నటి ఆర్డర్ ఇయాటి ఆర్డర్ రాకుంటే రేపు ఎలక్షన్ అయిపోతుంది. కానీ కొందరు కావాలని ఓడిపోతున్నామని కోర్టుకు వెళ్ళడం, కోర్టులో మన ఘటన కాపీ వాళ్ళకు తెలిసి తెలియక అక్కడ వివిధ ప్రకారంగా కోర్టులో వారు నిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ కంటే ఫస్ట్ వాళ్ళు మన పాత ఘటన, మన ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిండో ఈ తారీఖు ఎలక్షన్ తీసుకుంటామని ఇట్లా ఆ షెడ్యూల్, అదే ప్రకారంగా వాళ్ళకి ఏమేమి అవసరం, దీనికి స్టే ఇవ్వాలి, ఎలక్షన్ కావద్దు, ఈ ఎలక్షన్ ప్రొసీజర్గా అయితలేదు, ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మనిషే అని కొన్ని వివిధ పాయింట్ల మీద వాళ్ళు హైకోర్టు ముంగడికి పోవడం జరిగింది. యాక్చువల్ హైకోర్టు పిటిషన్ను ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. వన్స్ అంటే ఒకసారి ఎప్పుడైతే ఎలక్షన్ మూవ్ అయిద్దో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఎలక్షన్ను ఆపరాదని. అయినా కానీ వారు దాన్ని నిన్న ఎంటర్టైన్ చేయడం జరిగింది. మనకు తెలిస్తే మనం చూస్తే అడ్వకేట్ను ఆన్ ద స్పాట్ అడ్వకేట్ను అపాయింట్ చేశాము. అడ్వకేట్ను మనం నిన్న 7:30కు మనకు 7 వరకు మనకు ఆర్డర్ చేతికి వచ్చింది. ఆ 7 చేతికి రాగానే మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉండో ఆయనే అఫిడవిట్ తయారు చేయించిండు, ఆయనే రీషెడ్యూల్ చేసిండు. అంటే ఎలక్షన్లు 27వ తారీఖు నాడు మేము తీసుకోనికి రెడీ ఉన్నాము, 2 ఒకటేసారి ఎలక్షన్ తీసుకుంటాము అని అట్లా ఆయనే పేపర్ల సుత ఇయాడు పేపర్ల నోటీస్ ఇచ్చిండు. ఇట్లా కోర్టు ఆర్డర్ వల్ల మేము 2 ఎలక్షన్లు ఒకటేసారి తీసుకుంటున్నాము అని, ఈ ఎలక్షన్కు మేము హైకోర్టు చెప్పిన ప్రకారంగా తీసుకోనికి రెడీ ఉన్నామని ఆయనే కోర్టులో అంటే న్యూస్ పేపర్లో ఇచ్చిండు. ఈ న్యూస్ పేపర్ ప్లస్ ఆయన అఫిడవిట్ చేసిన కాపీ అది కోర్టులో మనము నేడు సబ్మిట్ చేయడం జరిగింది. నేడు సబ్మిట్ చేసిన కాపీ మనందరం ఇలా పంపినాము. మన కాపీలో స్పష్టంగా రాసినాము ఎలక్షన్ మేము తీసుకోనికి రెడీ ఉన్నాము. మా దగ్గర 1782 మంది ఓటర్లు ఉన్నారు. 1782 మంది ఓటర్లు ఈ నలుగురిని గెలిపిస్తారు. మా 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులకు వెళ్ళి 52 పండీలు 26 వార్డులు ఉన్నాయి. ఆ 26 వార్డులకు వెళ్ళి 26 మందిని మేము గెలిపిస్తాము. అసొంటి లిస్టు ఆ ఓటర్ లిస్టు మేము పబ్లిష్ చేసినాం ఇంతకుముందే. ఆ ప్రకారంగా మాకు ఆర్డర్ ఇవ్వండి అని మనము కోర్టులో అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేసినాం. ఈ అఫిడవిట్ కాపీ నేను అందరికి గ్రూప్లో వేసాను.
మీరు కావచ్చు చూడొచ్చు. ఈ పేపర్ కటింగ్ నేను వేయలే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మంది. మళ్ళీ ఎలక్షన్ నోటీస్ వచ్చింది ఏంది లేదంటున్నారు, మరి 27 తారీఖు ఉన్నదని దీనిలో రాసింది ఉందని ఇది వేయలే. కానీ పేపర్లో మనము షెడ్యూల్ ఇచ్చిండే. ఈ ప్రకారంగా మనం ఆడి అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళే జడ్జి ముంగట ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయిన వాళ్ళే జడ్జు మనం ఇచ్చిన దానికి యాక్సెప్ట్ చేసిండు. మీరు తీసుకోండి ఎలక్షన్ అని ఒకటి వినండి, ఇంకా కాలేపోదు. మనము ఇచ్చిన దానికి ఏదైతే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ వకీలు ఉన్నాడు, వాళ్ళ వకీలు వచ్చే కంటే ఫస్ట్ వాళ్ళ ముద్దాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అపోజిషన్ వాళ్ళ వకీలు రమ్మన్నారు. బయటికి రమ్మని వీళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చిండు, దాన్ని మంజూరు కానిచ్చేది లేదు ఎట్టి పరిస్థితిలా అని ఏం చెప్పిండేమో. అందుకే ఇద్దరు ఎవరు ఎల్ఏ సాగర్ గారు మరియు తుంక శశిధర్ గారు హైకోర్టులో మాకు కలిసిండు. హైకోర్టులో వాళ్ళ వకీల్తో నచ్చిండు. వాళ్ళ వకీల్కి ఏం చెప్పిండు, వాళ్ళ వకీల్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చి వాళ్ళ వకీల్ ఏమంటుండు, వీళ్ళు తీసుకునే ఎలక్షన్ ఏదైతుందో ఇది 26 మందికి తీసుకుంటాడు. ఘటనలో 26 మంది లేరు, ఘటనలో 16 మందే ఉన్నారు. ఘటనలో లైఫ్ మెంబర్స్ లేరు, ఘటనలో ఓన్లీ పెద్ద మనుషులు పుడారి ఉన్నారు. వీళ్ళు తీసుకునేది రాంగ్ ఉంది ఎలక్షన్, మీరు వీళ్ళని తీసుకొనియద్దు అని ఈ మనిషి ఎవరైతే ఎలక్షన్ తీసుకుంటాను మీ దగ్గర అఫిడవిట్ ఇచ్చినో ఈ మనిషి వాళ్ళ మనిషే అని అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసిండు. చేసిన వాళ్ళే జడ్జి మొత్తం విన్న తర్వాత జడ్జి డిసిజన్కి వచ్చిండు. ఏం డిసిజన్కి వచ్చిండు, ఎలక్షన్ ఏదైతే ఉందో అది చారిటీ కమిషన్ తీసుకోవాలి విదిన్ 2 వీక్స్. 2 వారాల లోపల నోటిఫికేషన్ తీసి ఎలక్షన్ తీసుకోవాలి. అక్కడ మన పాత ఘటన గురించి వాళ్ళు కంటిన్యూ చెప్పడం జరిగింది. జడ్జి సుత 3 సార్లు చదివిండు, ఆయనకు సుత అర్థం కాలేదు. మన వకీల్ ఆరికి అంటుండు 1782 మంది ఓటర్లు 4 ఎన్నుకుంటారు, ఈ 26 మందిని మేము ఎన్నుకుంటారు. కానీ దానిలో 16 మంది రాసింది ఉంది. ఈ 16 మంది రాసింది ఉంది అని 4 ఎన్నుకునే జాగాలో 7 ట్రస్టీలు, ఒక కార్యాధ్యక్ష, ఒక క్యాషియర్ ఇచ్చిపెట్టి ఈ 16 మందిని ఎన్నుకోవాలని కన్ఫ్యూజ్ ఉంది. ఆయన అన్నాడు, ఆయన డ్రాఫ్టింగ్ చేసేదాన్ని ఆగి అక్కడ అదంతా ఇచ్చిపెట్టి ఏం చెప్పిండు, ఘటనలు ఎట్లా తరచుతుందో ఆ ప్రకారంగా ఎన్నికలు చారిటీ కమిషనర్ తీసుకోవాలని ఆర్డర్ చేసింది. ఇప్పుడు 1 గంటలో మన దగ్గరకు ఆర్డర్ వస్తుంది. ఘటన ప్రకారంగా అంటే ఏంటిది, పాత ఘటన. పాత ఘటన అంటే ఎట్లుంది మనందరికీ తెలుసు. మనందరినీ బందుకు జరిపే ప్రయత్నం వాళ్ళు చేసింది. దీని గురించి మనకు పెద్ద ఎత్తున మీరందరూ ఉంటేనే మేమందరం ఉన్నాం, మీరందరికి హక్కు ఇప్పియాలనే మనందరం పనిచేస్తున్నాం. అందు గురించి ఒకవేళ అట్లా అయినా కానీ కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో మనందరం కలిసి చేద్దాం. ఎన్ని ప్రయత్నాలైనా మనం చారిటీ కమిషనర్ దగ్గరికి పోదాం. ఇప్పుడు చారిటీ కమిషన్ మీద ఒక తలవారు ఉంది. 2 వారాల లోపల ఆయన ఎలక్షన్ తీసుకోకుంటే కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు ఆయన మీద కేసు అయ్యే ఛాన్సెస్ ఉంది. కంటెంప్ట్ హైకోర్టు డిసిజన్ నువ్వు రాంగ్ చెప్తున్నావు, ఆయన మీద కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళైతే ఇవ్వాలంటూ నయమైంది, మాకు ఇయ్యలే కోర్టు, బాగా మంచిగా అయింది, మేము ఫ్రీ అయిపోయినాం అన్న భాష వాళ్ళు మాట్లాడు. అంటే మన వ్యక్తులను మనం ఎంత దబాయాలి. ఇలా పోతారా కమిషన్ దగ్గరికి అడుగుతారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జని సమాచారం కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.